డౌటే లేదురా, మన ఖచ్చితంగా రాహుకాలంలో రాబరీ చేసి ఉంటాం. లేకపోతే అది పోయి పోలీస్ కంట్రోల్ రూమ్ అవటం ఏంట్రా? అసలు ఇదంతా వీడి వల్లే జరిగింది. ఏ సందులోనో మందు కొట్టుంటే సరిపోయేది. షిప్ ఎక్కించాడు, కొంప ముంచాడు. ఏదేమైనా ఎలాగైనా డబ్బు మనం బయట తీయాలి. ఎలా తీస్తావా? సెక్యూరిటీ చూసావు కదా. మనం చేసిన మంచి పని కోసం ఆ దేవుడే దారి చూపెడతాడు. స్వామి, ఈ రోజే ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంట్రోల్ రూమ్ లో జాబ్ లో జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త, ఈ జాబ్ కొత్త. నీకు తెలుసుగా, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. అది వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నీదే. ఈ వైజాగ్ 3 మర్డర్లు 6 మానభంగాలుగా ఎలగాలి. కానీ నేను మర్చిపోను. వచ్చిన దాంట్లో 10% నీకు, జస్ట్ 90%. వీడు డైరెక్ట్ గా దేవుడితో బిజినెస్ మాట్లాడిస్తున్నాడు. అందుకే ఆ దేవుడే మనకు దారి చూపెట్టాడు. పదని చెప్తాను. మీరు నమస్తే. కృష్ణమోహన్ ఏంటి? మీరే కదా? అలర్ట్! ఎవరే మీరు? ఐపీఎస్. ఇదిగో కంట్రోల్ రూమ్. పేర్వారం సోములు ఐపీఎస్. ఈవిడెవరు? తీసుకో చెప్తున్నా. దాసరి మైసమ్మ ఐపీఎస్. మీకు యూనిఫామ్ లేయా? యూనిఫామ్ వేసుకొస్తే వాళ్ళు గుర్తుపడతారని ఇలా మఫ్టీలు వచ్చాం. ఎవరాళ్ళు? ఎవరంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి, కుదరకపోతే లేపేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. ఎవరయ్యా ప్లాన్ చేసింది? ఎవరు చెప్పే టైం లేదు, ముందు అక్కడే. నేను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు ట్రైనింగ్ లో ఉండగానే కింగ్ బొంగునాయాలకి తెలిసిపోయింది. కంట్రోల్ రూమ్. సెక్యూరిటీ మనీ ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. సెక్యూరిటీకి ఎస్ఐ గారు పంపడం. ఎస్ఐ అయితే ఏంటి, ఐజీ అయితే ఏంటి? వీటి సస్తే చావనే ఉండరా. సెక్యూరిటీ క్యాన్సిల్. Everything fine. Oh, no, nobody can kill Kishamala. Come on, for every people.